హలో మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సారీతో ఫ్రాక్ కన్వర్ట్ చేస్తానని ముందు వీడియోలో కటింగ్ అయితే పోస్ట్ చేసేసాను. ఇంకా ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను లైనింగ్ పీస్కి అలా అతక పెట్టేది ఉంటుంది కదా, ప్యాచ్ వర్క్, అదైతే చేసేస్తున్నాను అనమాట. ఎందుకు తగ్గింది అని అంటే, మనం ఫుల్ లెంత్లో కనుక తీసుకున్నాము అని అంటే ఇలా మనకి అటాచ్మెంట్స్ అనేవి ఏమీ పడవు. కానీ మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తాం కదా, ఎందుకులే అంత కాస్ట్ పెట్టడం వేస్ట్ అని చెప్పి నార్మల్గా అయితే 3 మీటర్స్ లైనింగ్ పడుతుంది అని అంటారు. కానీ మనం 2 మీటర్స్లో అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అందుకని ఇలాంటి అటాచ్మెంట్స్ అయితే పడతాయి. నేనైతే ఇంకా దాన్ని అతక పెట్టేస్తున్నాను అనమాట. అటాచ్మెంట్ చేసేటప్పుడు రైట్ సైడ్ చేస్తున్నామా రాంగ్ సైడ్ చేస్తున్నామా అనేది ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. లైనింగ్స్ కంటే ఏం పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి మనం మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఇలాంటి అటాచ్మెంట్స్ పడుతూ ఉంటాయి. అవి అయితే పర్టికులర్గా చూసుకోవాలన్నమాట. కొన్ని సారీస్ ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేలా ఉంటాయి, రైట్ సైడ్ రాంగ్ సైడ్. అవైతే చూసుకోవడం పక్కగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అతికేది ఒకవైపు హైలో ఉంటుంది, ఒకవైపు లోలో ఉంటుంది. మనం స్టిచ్ చేయడం హై నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అదే కానీ లో నుంచి స్టార్ట్ చేసామంటే మనకి కింద సర్కిల్ అనేది కరెక్ట్గా రాదు. అందుకని చెప్పి మనం స్టిచ్ చేసేటప్పుడు వాటి ఫేసింగ్స్ లోపలికి ఉండేలా, రాంగ్ సైడ్ బయటకు ఉండేలా అయితే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. నాకు ఈ అటాచ్మెంట్స్ అనేవి బోత్ సైడ్ కూడా పడ్డాయి అనమాట. ఎందుకంటే నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్లో అలా అడ్జస్ట్ చేస్తున్నాను. అందుకని చెప్పి ఇంకా నేను రెండు వైపులా అతికేసుకున్నాను. అతికేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది కరెక్ట్గా రౌండ్ షేప్లోకి రావాలి, ఈవెన్గా ఉండాలి అంటే మనం ఎడ్జెస్ లైట్గా అలా కట్ చేసుకోవాలి. లేదు అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫోల్డ్ చేసి మళ్ళీ దానికి ఒక స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు ఈవెన్గా కనిపించదు అనమాట. అందుకనే చుట్టూ రౌండ్ షేప్ వచ్చినట్టు అలా కట్ చేసేసుకోవాలి. రెండు వైపులో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా ఉందో లేదో కట్ చేసేసుకోవాలన్నమాట. నాకైతే ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఒకవైపే వచ్చింది, ఒకవైపు రాలేదు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదనమాట. మనం బయట మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా ఉంటే సరిపోదు, లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా నీట్గా ఉండేటట్టు చూసుకుంటే మనకి బయటికి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే ఆ లైనింగ్ ఎడ్జ్లో జిగ్జాగ్ ఏం చెయ్యట్లేదు, అలా ఫోల్డ్ చేసి 2 టైమ్స్ ఫోల్డ్ చేసి దాని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీనికి జిగ్జాగ్ అవసరం లేదు, లోపలే ఉంటుంది కాబట్టి. కానీ ఒకసారి మనం రైట్ సైడ్ కుడుతున్నామా రాంగ్ సైడ్ కుడుతున్నామా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని అతికం కదా, వాటి వల్ల అయితే అలా అనిపిస్తుంది. లేదు అని అంటే మనకి కంప్లీట్గా ఒకటే ఫ్యాబ్రిక్ అయితే మనకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ లైనింగ్లో పెద్ద తేడా ఏం ఉండదన్నమాట. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసాం కాబట్టి దాన్ని బట్టి మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలి రాంగ్ సైడ్. నేను ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడా అలా ఎడ్జ్లో అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. వైపులా కూడా మడత పెట్టి కుట్టేయడం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇందాక మనం ఎడ్జెస్ అనేవి ఈవెన్గా కట్ చేసుకున్నాం కదా, అందుకని సర్కిల్ అనేది నీట్గా వచ్చింది. మనకి పైన ఫ్యాబ్రిక్ థిక్గా ఉందనుకోండి, లోపల లైనింగ్ ఎలా ఉన్నా పర్వాలేదు అని అనిపిస్తుంది.
కానీ పైన ఫ్యాబ్రిక్ ఫ్లోరీ మెటీరియల్ అయ్యుండి నెట్ ఫ్యాబ్రిక్ అయ్యుండి అలాంటివి అయితే మనం లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోవాలన్నమాట. అంటే మడతలు ఎలా పడితే అలా కుట్టేయకుండా సమానంగా నీట్గా వచ్చేటట్టు అయితే కుట్టుకోవాలి. ఇంకా నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాను కదా, వాటిని అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా హిప్ దగ్గర, అక్కడ అనేది అటాచ్ చేసేయాలన్నమాట. కానీ దానికంటే ముందు ఒకసారి మనం పైన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది హిప్ దగ్గర ఇలా చీరకు పెట్టుకునే కుచ్చుల్లా పెట్టుకొని దగ్గరికి అలా మనం ఈవెన్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. మనం కట్ చేయడం మాత్రం లెంత్ ఎంత కావాలో అంత అనేది ఫుల్ సర్కిల్లో అయితే తీసుకుంటాం. కానీ హిప్ దగ్గర అటాచ్ చేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు అనేవి కంపల్సరీ వస్తాయి. ఫస్ట్లో నేను స్టిచ్చింగ్ నేర్చుకునేదాన్ని కదా, అప్పుడైతే ఇలా ఎడ్జెస్ కట్ చేయకుండానే నేను అనేది స్టిచ్ చేసేస్తే ఫ్లోర్ టచ్ అనేది కుడతాం కదా, కొంత అయితే పైకి ఉండేది, కొంత అయితే ఫ్లోర్ టచ్ అయ్యేది. నాకు ఎందుకు ఇలా వస్తుందా అని అయితే అర్థం కాలేదు. కొన్ని వీడియోస్ చూసాను అనమాట, అప్పుడు చెప్పారనమాట. నేనైతే మామూలుగా ఏం చేస్తాను అంటే ఈ హిప్ దగ్గర ఒక డోర్కో ఎక్కడో పెట్టేస్తాను అనమాట. అలా కింద లైన్ కట్ చేసేసుకుంటాను. కానీ ఇప్పుడు మీకు ఒకసారి చూపించడం కోసం అలా కుచ్చిల్లా పెట్టి అలా స్కేల్ సహాయంతో కిందనంతా ఈవెన్గా కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత కూడా ఈవెన్గా ఉండదు, కొంచెం పైకి కిందకి అలా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి అది మనం సెట్ చేసేసుకోవాలి. అంత ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోకూడదు. మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడే ఒక 1-2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసినప్పుడు మనకి పొట్టిగా వచ్చేయకుండా, ఐ మీన్ లెంత్ తగ్గకుండా ఉంటుంది. ఇంకా ఇది కామన్గా అందరూ చేసేదే, నేను చెప్పేది ఏం కాదు. కొంతమంది అయితే నేను చూస్తున్నాను టైలర్సే వాళ్ళు, నేనేం తేరిపోలేదు కానీ ఒకసారి చెప్తున్నాను. కొంతమంది మాత్రం ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా పెట్టి కట్ చేయట్లేదు, అలాగే డిజైన్ చేసేస్తున్నారు. అదంతా ఆడ్గా కనిపించట్లేదు. వాళ్ళు మంచిగా స్టిచ్ చేస్తున్నారు కానీ అది ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. ఇది ఒక్కటి చిన్న టిప్ చూసుకుంటే బాగుంటుంది. అలాగే నేనేమైనా తప్పు చేస్తే మీరు చెప్పడంలో కూడా నాకు ఏ అభ్యంతరం లేదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఇంకా హిప్ దగ్గర లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేసేసాను అనమాట. 2 పీసులను కూడా. ఏంటి 2 పీసులు ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ ఇలా అంటుంది అని అనుకుంటున్నారా? ఇది నేను కుట్టగా నేర్చుకున్న ట్రిక్ అనమాట. చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ 2 పీసుల్ని ఒక సైడ్ అంతా అటాచ్ చేసేసి పైన మనం యోక్ కుట్టుకున్న తర్వాత కూడా అది కూడా ఒక సైడ్ అంతా అటాచ్ చేసి ఆ ఫస్ట్ నుంచి ఎడ్జ్ వరకు కుట్టేస్తున్నారనమాట. నాకెందుకో అలా నచ్చలేదు. నేనైతే ఇవి 2 పార్ట్స్ అయితే చేసేస్తాను. ఐ మీన్ ఫ్రంట్ది ఫ్రంట్కి కలుపుతాను, బ్యాక్ది బ్యాక్ కలుపుతాను అనమాట. అలా అయితే మనకి ఏమాత్రం మనం ముంచుకుంటాం కదా మార్జిన్ అనేది, ఎప్పుడైనా టైట్ అయినా లూజ్ అయినా బోత్ సైడ్స్ కూడా నీట్గా ఈవెన్గా ఉండాలి అని అంటే అటొక కుట్టు విప్పుకోవడం, ఇటొక కుట్టు విప్పుకోవడం లేదా వేసుకోవడం అలా ఉండాలి అని చెప్పి నేనైతే ఫ్రంట్ది ఫ్రంట్కే బ్యాక్ది బ్యాక్కే అలా అటాచ్ చేసేసి బోత్ సైడ్స్ కూడా ఈవెన్గా మార్జిన్స్ అనేవి వేసేస్తానన్నమాట. ఇంకా ఈ అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత పైన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దానికి కూడా మనకి జిగ్జాగ్ అనేది అవసరం లేదనమాట. దాన్ని కూడా ఒక ఫోల్డ్ చేసి నేను అలాగ 2 కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇంకా అది ఫోల్డ్ చేసుకున్న దగ్గర మనం అనేది కొంత ఫ్యాబ్రిక్ ప్రిల్స్ పెట్టి అటాచ్ చేయాలన్నమాట. కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు ఇలా కుట్టుకున్నానా అని అయితే నాకు అనిపించింది. ఫ్యాబ్రిక్ అయితే తక్కువ వచ్చిందనమాట. ఇది నేను అంబ్రెల్లాలా కాకుండా నార్మల్గా స్కర్ట్ మోడల్లా స్టిచ్ చేసేసుకుంటే కొంచెం ఫ్యాబ్రిక్ నాకు కలిసి వచ్చినేమో. ఇంకా నేనైతే ఇలా కొన్ని ముక్కలు అనేవి అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. నాకు కొంత హైట్ అయితే కావాలి. ఆ హైట్లో ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు అనేవి అటాచ్ చేసేసి వాటిని ప్రిల్స్లా అయితే గ్యాదర్ చేస్తానన్నమాట. ఇది నేను ఫ్లోర్ లెంత్కే కట్ చేసుకుంటున్నాను అనమాట. కానీ పైన అంబ్రెల్లా అనేది నీ కింద వరకు, నా హైట్లో నీ కింద వరకు మాత్రం పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత ప్రిల్స్ అనేవి ఆ నీ కింద నుంచి
ఫ్లోర్కి టచ్ అయినంత వరకు దీని పొడుగు అయితే తీసుకున్నాను అనమాట. ఈ ప్రిల్స్ పెట్టుకునే పార్ట్ని నీ కింద నుంచి ఫ్లోర్ టచ్ అయిన హైట్ వరకు తీసుకున్నాను అనమాట. ఇంకా అలా అయితే కొంచెం బాగుంటుందని చెప్పి ఫ్యాబ్రిక్ ఉంటే ఈ ప్రిల్స్ని ఇంకొంచెం హైట్ పెంచుకున్నా ఏం తప్పలేదు. కానీ మనం ఫ్యాబ్రిక్ అనేది చాలా అడ్జస్ట్ చేస్తున్నాం కదా, అందుకని నేనైతే ఇలా పెట్టుకున్నాను. మరీ చిన్నవైనా కూడా బాగోవన్నమాట. ఎందుకంటే ఈ ప్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకున్న వాళ్ళ హైట్ మీద ఆధారపడి ఉంటుందని నేను అంటాను. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క హైట్లో ఉంటేనే ఈ ప్రిల్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. ఇంకా నేనైతే ఆ ప్రిల్స్ కోసం ఇది ఒక ఎడ్జ్ నార్మల్గా మడత పెట్టేసి కుట్టేస్తాను అనమాట. అది ఫ్లోర్ టచ్ అవుతుంది. ఇంకో సైడ్ అయితే జిగ్జాగ్ చేస్తున్నాను అనమాట. అది బయటకు కనబడేలా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి పీకో అనేది చేసుకున్నాము అంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. సారీ, నేను ఇందాక జిగ్జాగ్ అని చెప్పేశాను, జిగ్జాగ్ కాదు, పీకో చేస్తున్నాను. పీకో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అలాగే ఇంకొక సైడ్ ఒక 2 ఫోల్డ్స్ అయితే వేసి నార్మల్ స్టిచ్ అయితే వేసేసాను. చెప్పాను కదా, అదే ఫ్లోర్ టచ్ అవుతుంది, దానికి జిగ్జాగ్ ఏం అవసరం లేదు, చేసుకున్నా సరే ప్రాబ్లం ఏం లేదనమాట. కానీ నేను చేయలేదు. అలాగే ఇంకొక వైపు కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడా ఒకవైపు జిగ్జాగ్ చేశాను, ఒకవైపు ఏమో నార్మల్ స్టిచ్. కిందన ప్రిల్స్ కోసం ఒక స్టిచ్ అయితే వేయాలి, దూరంగా పడాలన్నమాట. మనకి లెంత్ అనేది ఎక్కువగా ఉండాలి. అందుకని చెప్పి నేను టెన్షన్ అనేది 4.5 లో పెట్టుకున్నాను. అలాగే సెలెక్టర్ ఏమో నార్మల్ గా డైలీగా ఏమైతే వేసుకుంటామో అదే ఏలో పెట్టుకొని వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ దూరం కుట్టు వల్ల ఏంటి అంటే మనం ఆ దారం పట్టుకొని లాగేసాం అనుకోండి, అప్పుడు మనకి ప్రిల్స్ పెట్టే అవసరం లేదు, ఆ క్లాత్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. దానికోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం స్టిచ్ చేసే ముందు దారం అనేది ఎక్కువగా తీసుకోవాలి. కిందది బాబిన్లోది పైన కూడా 2 ఎక్కువగా తీసుకొని మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా ఇది జిగ్జాగ్ చేసాం కదా, ఒక 1/2 ఇంచ్ దూరం అనేది ఉండాలన్నమాట. మరీ ఆ జిగ్జాగ్ చేసిన పక్కనే వేస్తే అంత లుక్ ఏమి ఉండదు. ఒక 1/2 లేదా 3/4 ఇంచ్ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, బాగుంటుంది. ఇంకా మీరు గమనిస్తున్నారా, నేను 4.5లో ఆ లెంత్ అనేది పెట్టడం వల్ల దానంతట అదే కొన్ని ప్రిల్స్ అయితే పెట్టేసుకుంటుంది. లేదు మనకి ఇది సరిపోలేదు అని అనిపిస్తే మనం చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇలా వేసేసుకుంటే. అది కాదు అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు దారం కూడా చివరన పట్టుకొని ఇలా లాగిస్తే ఫ్యాబ్రిక్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మీరే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. చూసారా ఎలా వచ్చేస్తుందో. కానీ 2 దారాలు పట్టుకొని లాక్కూడదన్నమాట, ఒక్క దారం పట్టుకొని మాత్రమే లాగాలి.
అండ్ మనం కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ రఫ్ కూడా చేయకూడదు అనమాట. అలా అయితేనే ఈ ప్రిల్స్ అనేవి దగ్గరికి వెళ్ళిపోతాయి, ఎంత నీట్గా వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ మనం ఎడ్జ్లో కూడా రఫ్ చేయకూడదు, అక్కడ కూడా పెద్ద దారం అనేది ఉంచుకోవాలి. అలా అయితే రెండు వైపులా కూడా ఈవెన్గా మనం దారం అనేది లాగేసుకుంటే ప్రిల్స్ అనేవి కరెక్ట్గా దగ్గరికి వచ్చేస్తుంది ఆ క్లాత్ అంతా. ఇంక ఇది అటాచ్ చేయడం కోసం పైన అంబ్రెల్లా అయితే నేను మెజర్ చేశాను అనమాట. దానికి సమానంగా ఆ ప్రిల్స్ అనేవి గ్యాదర్ చేసేయాలి. ఇంకా నేనైతే అది మెజర్ చేసుకొని అది ఎంత ఉందో నేను ఇంకా అలా చేసేసుకున్నాను. నాకైతే ఇంకా కొంచెం పొడుగ్గా వచ్చిందనమాట. అందుకే ఇలా నీడిల్ సహాయంతో చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. ఇలా నీడిల్ ఏదైనా ఉంటే నీట్గా ప్రిల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ నాకు ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. అయితే నాకు మిషన్ తీసుకునేటప్పుడు ఆ టూల్ కిట్ అనేది ఇస్తారు కదా, దాంట్లో ఇచ్చారనమాట. ఇంకా నేను అదైతే అటాచ్ చేసేసాను. చేసిన తర్వాత నా ఆనందం చూడండి, క్యూట్గా అనిపిస్తుంది కదా. నేను కుట్టుకునే డ్రెస్సులన్నీ నాకు క్యూట్గా అనిపిస్తాయి, ఎందుకో ఎవరికైనా అలానే అనిపిస్తాయి అనుకోండి. ఇంకొకసారి మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది అని అనుకోవట్లేదు నేను, ఎందుకంటే నాకే కనిపించట్లేదు, కానీ బయట మాత్రం లుక్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. కానీ ప్రిల్స్ ఎక్కువగా రాలేదు, అదే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. ఏం చేస్తాం, అన్నీ ఒకే మోడల్ అయితే ఇంకేం బాగుంటుంది చెప్పండి. ఇదైతే తక్కువ ప్రిల్స్తో అలా స్టిచ్ చేసాం అనుకోవడమే. అలాగే ఈ ఫ్యాబ్రిక్ అనేది కుడుతుంటే కొంచెం పీకుకుపోయినట్టు అయిపోతుంది అనమాట. అంటే ఆ దారాలు అనేవి దూరంగా అయిపోవడం లేదా పోముల్లా వచ్చేయడం అలా అవుతుంది అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ప్రిల్స్ గట్ట పెట్టాను. నాకైతే స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి ఈ 200 శారీ మీద అలా అయితే స్టిచ్ చేసుకున్నాను. నాకు స్టిచ్చింగ్ కాస్ట్ అనేది పడదు. కానీ ఎవరైనా డిజైన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, మంచి ఫ్యాబ్రిక్తో డిజైన్ చేయించుకోండి. మళ్ళీ మళ్ళీ కుట్టించుకోము కదా, ఏదో తక్కువ సారీ వచ్చేస్తుంది కదా అని అంటే అది లెంత్లోనైనా తక్కువ అవ్వచ్చు, లేదా ఇలా క్వాలిటీలోనైనా కొంచెం తేడా అనేది ఉండొచ్చు అనమాట. అందుకే ఎక్కువ ప్రైస్ అయినా పర్లేదు, మంచి ఫ్యాబ్రిక్తో డిజైన్ చేయించుకోండి. ఇంక ఇప్పుడైతే నేను యోక్ పార్ట్ కోసం 1.5 మీటర్ అనేది మనం ఏం కట్ చేయకుండా పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని 2 పార్ట్స్లో అయితే చేసేస్తున్నాను. ఫ్రంట్కి బ్యాక్కి ఈవెన్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా డాల్స్ లాంటివి అవి ఉండేటప్పుడు కొంచెం ఫ్లవర్స్ రౌండ్గా ఉండేవి అవి అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇలా డాల్స్ లాంటివి అవి అయితే తిరగబడిపోకుండా చూడాలి అని అనమాట. ఇంకా అలాగే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆ కాటన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం ఏ షేప్లో కావాలో నెక్తో సహా కట్ చేసేసుకున్నాం కదా, దాని నుంచి మధ్యలోకి అయితే ఇలా ప్రిల్స్ పెడుతున్నాను అనమాట. ఆ ప్రిల్స్ పెట్టేటప్పుడు పిన్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ పిన్స్ అనేవి బాగా సెక్యూర్ చేస్తే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవి నీట్గా ఒకటికొకటి తీసేస్తూ అలా స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. పిన్స్ అనేవి నీట్గా ఈవెన్గా అన్నీ ఒకేలా పెట్టుకోవాలన్నమాట. లేదు నాకు తెలీదు అని అంటే మీరు 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ అలా అనేది మార్క్ పెట్టుకొని చేసేయండి. నేనైతే ఒక 1 ఇంచ్ ప్రిల్స్ అనేది పెడుతున్నాను అనమాట. అంటే బయటికి 1 ఇంచ్ కనబడేలా, అంటే అప్పుడు మనం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, 1 ఇంచ్ అనేది బయటికి కనబడుతుంది. ఇంకా రెండు వైపులా కూడా సమానంగా ఉండాలని చెప్పి నేను మధ్యలో నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అందుకే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మధ్యలోనే పెట్టాను, మధ్యలో నుంచే స్టార్ట్ చేశాను. అటు ఇటు సమానంగా రావాలి అని చెప్పి. మార్జిన్స్ వరకు ఏం అవసరం లేదు, ఎంతవరకు అయితే ఎక్స్ప్లోర్ అవుతుందో అంతవరకు ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నీట్గా అయితే నేను ప్రిల్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిందనమాట. టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది, కానీ రిజల్ట్ బాగుంటుంది. నాకైతే చాలా బాగా వచ్చిందనమాట. చెప్పాను కదా, అటు ఇటు పిన్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడం చాలా ఈజీ అని చెప్పి. అలా ఒక్కొక్క స్టిచ్ చేసేస్తుంటే మనం ఒక్కొక్క పిన్ తీసేయచ్చు, లేదా మనం స్టిచ్ చేసే కన్నా కొంచెం ముందుకి పిన్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట.
డ్యాగులు ఏం లేకుండా ప్రిల్స్ కట్ అయిపోకుండా నెక్స్ అనేవి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. నేను నెక్ అనేది 3 కోన్స్లా పెట్టినట్టు చేశాను కదా, కట్ చేసుకున్నప్పుడు మాత్రం దాన్ని రౌండ్ చేసేసాను. ఎందుకులే 3 కోన్స్ ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అని చెప్పి. నెక్స్ట్ అయితే నేనేం ఇక్కడ ఫినిషింగ్ చేయలేదన్నమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు తీసుకొని ఇప్పుడైతే ఫినిష్ చేస్తాను. ఎందుకంటే ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, లేదు అని అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్తోనే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఐ మీన్ సేమ్ బాడీ షేప్ తీసుకుంటాం కదా, దాంతోటే మనం నెక్ అనేది ఫినిష్ చేసేవచ్చు. కానీ ఇప్పుడు సెపరేట్గా చిన్న క్లాత్ అనేది తీసుకొని ఇలా చుట్టూ అయితే స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత మధ్యలో ఇలా టక్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. నెక్ తిరిగే చోట టక్స్ పెట్టుకుంటేనే నెక్ అనేది నీట్గా తిరుగుతుంది, మంచి షేప్ అయితే వస్తుంది అనమాట. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. మ్యాక్సిమం అందరూ చెప్పే ఉంటారు. నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న కొత్తలో అయితే ఈ నెక్స్కి అయితే నాకు చాలా రోజులు పట్టిందనమాట. మా అమ్మకు కూడా కొంచెం స్టిచ్చింగ్ వచ్చు, తనైతే నాకు బాగా చెప్పేది, ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని తను కూడా చెప్పేది. కానీ ఇప్పుడు కంప్లీట్గా మర్చిపోయిందంట. ఇంకా నేనైతే ఇలా నెక్స్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను కదా, ఐ మీన్ అలా టక్స్ అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దీని మీద అటువైపు ఆ లైనింగ్ పెట్టేసి ఒక స్టిచ్ వేసామనుకోండి, దాన్ని లోపల సైడ్ మడత పెట్టేస్తే మనకి నెక్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇంక నేను అదే పని చేస్తున్నాను ఇప్పుడు. సరే ఎంత నీట్గా వచ్చేసిందో. నేను ఇక్కడ డబల్ స్టిచ్ వేసాను అనమాట. అలా అయితే కొంచెం పైకి లేవకుండా ఉంటుందని చెప్పి డబల్ స్టిచ్ అయితే వేసాను. బకరంతో అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నా దగ్గర అది ఇప్పుడు లేదు, అందుకని చెప్పి ఇలా అయితే వేసేసాను నార్మల్ క్లాత్తోనే. ఇంకా బోత్ సైడ్స్ కూడా నెక్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనం షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ జాయింట్ చేసుకునేటప్పుడు రెండు సమానంగా పెట్టుకోవాలి. ఒకటి పైకి ఒకటి కిందకిలా పెట్టుకుంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు. ఇంకా జాయింట్ అయితే చేసేసాను. నేను ఆ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి మిస్ అయిపోయాయి, అందుకనే ఇలా చేస్తున్నాను అని చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఈ జాయింట్ చేసుకునే దగ్గర అయితే ఇంటర్లాక్ కూడా చేసేసాను సేమ్ కలర్ దారంతోని. అదే మీకు చూపిస్తున్నాను అనమాట. అవి జాయింట్ చేసుకున్న తర్వాత నేను కటింగ్ వీడియోలో హ్యాండ్స్ అనేవి వేరేగా కట్ చేశాను అనమాట. దాంట్లో చిన్న మిస్టేక్ చేశాను, రాంగ్ సైడ్ కట్ చేసేసాను అనమాట హ్యాండ్ని. అందుకని చెప్పి ఈ సారీలో ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇంకా ఆ హ్యాండ్ కొలతతోనే నేను ఇప్పుడు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను. దీనికి చిన్న డాట్స్లా వచ్చాయి కాబట్టి ఎలా తీసుకున్నా నో ప్రాబ్లము. ఇంకా నాకు ఆ ప్రిల్స్ పెట్టుకునే దగ్గర కొంచెం బుట్టలా రావడానికి దానికి ఇంకొంచెం హైట్ కావాలి అని అనిపించింది. దానికోసం ఇక్కడ క్లాత్స్ అతుక్కున్నా పర్లేదు, ఎలాగో ఫ్యాబ్రిక్ అంతా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే క్లాత్స్ అయితే నాకు ఇక్కడ అటాచ్మెంట్స్ అవుతాయి, అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ప్రిల్స్లో అవి పోతాయి అని చెప్పి ఇంకా నేను మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట. దట్టు నాకు కొంచెం ఎక్కువ బుట్టలా కావాలి, హైట్ ఎక్కువ కావాలి అని చెప్పి నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాను. ఎంత హైట్ తీసుకుంటే పైకి అంత బుట్టలా వస్తాయి అన్నమాట. ఇంకా అందుకనే నేను పర్లేదు, ఇది ఎలాగో పోయిన ఫ్యాబ్రికే కదా, నాకు వేస్ట్ అయినా పర్లేదు అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను. కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలా ఫ్యాబ్రిక్ని వేస్ట్ చేయకండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా లేదా నేను సరిగ్గా చెప్పట్లేదు అని అన్నా ఏదో ఒకటి నాకు కామెంట్ చేస్తే తెలుస్తుంది కదా నేను ఎలా చెప్తున్నాను అనేది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేనేం అంత ప్రొఫెషనల్ ఏం కాదు, అందుకే అంత నీట్గా అయితే చెప్పలేకపోతున్నాను. కానీ చూస్తుంటే మీకు అర్థమవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. కొంచెం స్టిచ్చింగ్ అనేది ఐడియా ఉన్న వాళ్ళు ఇలా చూస్తుంటే కొంచెం అలా అర్థం చేసేసుకుంటారనమాట. అందుకనే నేను చెప్పేస్తున్నాను. ఇంకా నేనైతే మెజర్ చేసేసుకున్నాను కదా, ఐ మీన్ డ్రా చేసేసుకున్నాను కదా, దాన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనకు ఆ సైడ్ పార్ట్లో ఉన్నదంతా వేస్ట్ అనమాట. మనకి ఇంకా జాయింట్స్ పడతాయి ఆ హ్యాండ్స్కి, ఈ సైడ్ పార్ట్లో మిగిలింది ఆ జాయింట్స్కి అయితే మనం తీసుకుందాం. ఇంకా ఇక్కడ టక్స్ ఎందుకు పెడుతున్నాను అని అంటే, మనం ఇటువైపు నుంచి అటువైపుకి ప్రిల్స్ అనేవి పెట్టడం కోసం మనకనేది అదొక గుర్తు అనమాట. అందుకని చెప్పి ఇంకా అలాగే మధ్యలో కూడా ఒక టక్ అనేది పెట్టేసుకున్నాం, అది మధ్యలోకి అన్నట్టు. ఎందుకంటే మనం ప్రిల్స్ అనేవి ఒకవైపు
ఒకలా పెట్టాలి, ఇంకోవైపు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలన్నమాట. ఇంక ఇప్పుడైతే జాయింట్స్ కోసం సమానంగా కట్ చేసేసుకుంటున్నాను నేను. పైన ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, అలాగే మనం కిందన కూడా ప్రిల్స్ అనేవి పెట్టాలన్నమాట. ఇంకా దానికోసమే నేను టక్స్ అనేవి పెట్టుకుంటున్నాను. కిందన ఏమి మనం ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి అలా ఏం లేదు. వచ్చినంత ప్రిల్స్ పెట్టేసుకుంటే పైన టక్కకి దానికి పైన ఎంతవరకు పెట్టుకుంటే కిందన కూడా అంతవరకు సమానంగా పెట్టేసుకోవాలి. లేదు అని అంటే హెచ్చు తగ్గుల్లా వచ్చేస్తాయి, చూసుకోండి. ఇంకా నేనైతే రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాంట్లోని ఇలా అతుకుల కోసం కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ముందు ఒక హ్యాండ్ అనేది కట్ చేశాను కదా, దాంతో ఇంకా మెజర్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత కిందన చిన్న బెల్ట్లా అనేది వెయ్యాలి అని అనమాట. లేదు మనం ఎలాస్టిక్ వేసుకున్నా నో ప్రాబ్లం, నేనైతే బెల్ట్లా వేసేస్తున్నాను. దీనికి ఎందుకు ఎలాస్టిక్, అది పెడితే ఇంకా క్లాత్ అనేది చినిగిపోతుంది అని అనిపించింది. అందుకని చెప్పి ఇంకా నేను ఆ క్లాత్ని అయితే 2 ఇంచెస్ విడ్త్లోని ఒక 18 to 20 లెంత్లోని తీసుకున్నాను అనమాట. మనం ప్రిల్స్ పెట్టిన తర్వాత అది ఎంత పొడుగు వస్తుందో మనకు తెలియదు కదా, సో అందుకే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. తర్వాత మిగిలింది ఉంటే కట్ చేసేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా మనము ఈ జాయింట్స్ అనేవి ఉన్నాయి కదా హ్యాండ్స్ కోసం, అవనేది నీట్గా జాయింట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనిలో ఏం లేదనుకోండి, కానీ మంచి క్లాత్స్ ఏమైనా తీసుకుంటే వాటి జాయింట్స్ మాత్రం నీట్గా వేసుకోవాలి. ఇక్కడైతే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్స్ గట్టా యూస్ చేయడం చాలా వేస్ట్ అని అనిపించింది నేను కుడుతూ ఉంటే. అది పోముల్లా వచ్చేయడం అలాంటివి అయితే జరుగుతున్నాయి. ఇంకా నేను ఇది ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నీట్గా ఈవెన్గా కట్ చేసేసుకొని దీనికి ఇంటర్లాక్ కూడా చేశాను అనమాట. ఎందుకులే మళ్ళీ పాడైపోతుంది అని చెప్పి. అలాగే 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు నా వీడియోస్ చూసి అస్సలు నేర్చుకోకండి, కానీ వీడియో అయితే చూడండి. ఎందుకంటే నేను అంత క్లియర్గా చెప్పట్లేదు అని అనిపించింది. నాకన్నా బాగా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. కానీ నేను అప్పుడప్పుడు చిన్న చిన్న ట్రిక్స్ అనేవి మెన్షన్ చేస్తాను కదా, అవి నేను చాలా వీడియోస్ చూసి నేర్చుకున్నాం అనమాట. అవి మాత్రం ఫాలో అవ్వచ్చు, కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా స్టిచ్ చేయాలా అనేది నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను అని నాకే అర్థమవుతుంది. అందుకనే మీకు ఇది చూసి అయితే నేర్చుకోవద్దు అని చెప్తున్నాను అనమాట. ఎందుకు అని అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు.
అవి చూసి నేర్చుకోండి. ఇంకా నేనైతే జాయింట్ చేసేసాను కదా, తర్వాత మనం టక్స్ అనేవి పెట్టుకున్నాము, అటువైపు నుంచి ఇటువైపుకి ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఒక నీడిల్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఆ నీడిల్తో ఈ చిన్న ప్రిల్స్ అనేవి చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనం టక్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా నీడిల్ అయితే చిన్న ప్రిల్స్ వచ్చేస్తాయి. అలా కంటిన్యూగా నేను ఆ నీడిల్తోనే పెట్టేశాను. అలా కుట్టగా నాకైతే ఈ నీడిల్ అవసరం లేదనమాట, నార్మల్గా పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మీకు చూపించడం కోసం నీడిల్ని అయితే యూస్ చేశాను. ఎంత బాగా వచ్చేస్తున్నాయో ప్రిల్స్ చూసారు కదా. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, క్లాత్ని బట్టి, లైనింగ్స్ని బట్టి అలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే జారిపోతూ ఉందన్నమాట. జార్జెట్ కదా, సారీస్ మెటీరియల్ అయితే అలానే ఉంటాయి. ఇంకా నేనైతే ఒక డైరెక్షన్లో ప్రిల్స్ అనేవి మధ్య వరకు పెట్టేసుకున్న తర్వాత మధ్య నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలన్నమాట. ఫేసింగ్ లా ఉండాలి. అలా అయితే మనకి హ్యాండ్స్ పైన యూ షేప్ లాగా పడుతుంది అన్నమాట. అది మన హ్యాండ్ థీమ్. అందుకే ఇంకా నేను రివర్స్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇది పెట్టడమే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇది కూడా ఫాస్ట్గా కుట్టడం నేర్చేసుకోవాలి. అంటే నీట్గా రావాలంటే స్లోగా కుట్టాలి కదా, నేర్చుకోవడానికి టైం కూడా పడుతుంది. ఇంకా అలా స్లోగా పెడుతున్నాను. ఒక్క ప్రిల్ పెట్టిన తర్వాత ఆ నీడిల్ అనేది కిందకి దించేసి మళ్ళీ ఇంకొక ప్రిల్ పెట్టి ఆ నీడిల్ అనేది స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. అలా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేటప్పుడు ఒక్కొక్క ప్రిల్ పెడుతూ వెళ్ళాలన్నమాట. మనం ముందు పెట్టే ప్రిల్స్ అయితే కంటిన్యూగా అలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, కానీ దీన్ని ఒక్కసారి నీడిల్ దించేసి మళ్ళీ అది పైకెత్తి ఒక ప్రిల్ పెట్టుకొని మళ్ళీ అది దించి అలా చేయాలన్నమాట. చూసారా ఎంత నీట్గా బుట్టలా వచ్చేసాయో. ప్రిల్స్ కూడా చాలా క్యూట్గా వచ్చేసాయి. ఇంకా పైన ప్రిల్స్ పెట్టేసుకున్నాము, కిందన కూడా ప్రిల్స్ పెట్టేసుకుంటే మనకు అంత ఇదైతే రాదనమాట. అంత లూజ్ అయితే రాదనమాట. కిందన ప్రిల్స్ కూడా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా యూ షేప్లా వచ్చేసింది. నేను రివర్స్లో పెట్టేశాను, సారీ, మీకు అర్థమవుతుంది, బాగానే కనిపిస్తుంది కదా. ఇంకా నేనైతే కిందన కూడా ప్రిల్స్ పెట్టేశాను. చూడండి అన్నీ ఒకే డైరెక్షన్లో పెట్టాను కాబట్టి ఈవెన్గా ఉన్నాయన్నమాట. ఇందాక మనం 2 ఇంచెస్ విత్తులోని ఒక 18-20 లెంత్లోని 2 ఫ్యాబ్రిక్స్ అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా. ఇంకా వాటిని అయితే ఇక్కడ బెల్ట్లా వేయడం కోసం పెట్టానన్నమాట. ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసి దాన్ని అటువైపుకు తిప్పి రాంగ్ సైడ్ వైపు తిప్పి అక్కడ పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంక ఇది కూడా నేను ఎందుకో వీడియోస్ తీయడం మర్చిపోయాను అనిపిస్తుంది. అలాగే హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేటప్పుడు మధ్యలో నుంచి చేయాలన్నమాట. ఎప్పుడైనా హ్యాండ్స్ అయినా ఈ యోక్ పార్ట్స్ అటాచ్ చేసినప్పుడైనా, హిప్ యోక్ పార్ట్స్వి అటాచ్ చేసినప్పుడైనా మధ్యలో నుంచి అటాచ్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది కదా, దాన్ని కట్ చేయాలా లేదా అక్కడ మేనేజ్ చేసేయచ్చా అనేది అర్థమైపోతుంది అనమాట. నాకైతే ఇక్కడ చిన్న ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా వస్తే అక్కడ ఒక ప్రిల్ పెట్టి అలా మేనేజ్ చేసేసాను అనమాట. ఎంత క్యూట్గా బుట్టలా వచ్చేసాయో. నేను క్యూట్ అని ఎక్కువ వాడుతున్నాను కదా, అందుకే క్యూట్ అని మీరు కామెంట్ చేయండి, ఓకేనా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రిల్స్. యోక్ పార్ట్కి అంతా ప్రిల్స్ పెట్టాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. యోక్ పార్ట్కి ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ చేశాను అనమాట. ఐరన్ చేశాను కాబట్టి అవి అంత నీట్గా ఉన్నాయి, లేదు అంటే ఇలా పైకి లేచినట్టు ఉంటాయి అనమాట. అందుకే నీట్గా ఐరన్ చేశాను. ఏంటంటే చూసుకోవాలి, ఇలాంటి క్లాత్స్ ఐరన్ చేసినప్పుడు కూడా కాలిపోతాయి ఎక్కువగా, అలా కాలిపోకుండా కూడా ఉండాలి. ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్స్కి కొంచెం సిల్క్, కాటన్ అలా మనకి ఉంటాయి అన్నమాట అడ్జస్ట్మెంట్స్, అవి చూసుకొని మాత్రం చేయాలి తప్పనిసరిగా చేసేటప్పుడు. ఇంకా యోక్ పార్ట్, హ్యాండ్స్ అంతా రెడీ అయిపోయాయి కదా. ఈ యోక్ పార్ట్కి హిప్ లైన్ అనేది అటాచ్ చేసేద్దాం. ఇంకా బోత్ సైడ్స్ కూడా ఇంకా అదే పెట్టి చూపిస్తున్నాను నేను.
అలాగే సైడ్స్ కూడా నా మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేసేసుకొని మీకైతే ఫైనల్ లుక్ చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. నా మెజర్మెంట్ ప్రకారం సైడ్ స్టిచ్చెస్ కూడా వేస్తాను అనమాట. నేను మార్జిన్స్ చూసారా ఎక్కువగా ఉంచలేదు. ఎక్కువ ఉంచితే గనక షేప్స్ అనేవి కరెక్ట్ గా తిరగవని నేను నేర్చుకున్నాను. అందుకే 1.5-1 ఇంచ్ మాత్రమే పెట్టాను. హిప్ దగ్గర అయితే 1/2 ఇంచే ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేయండి. టాడా, ఎంత బాగున్నానో కదా. నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది. మీకు కూడా నచ్చిందా అయితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నా పీకో చేసి అటాచ్ చేశాను కదా, అది వీడియోలో అయితే అంతగా ఏం ఎలివేట్ అవ్వట్లేదు. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఇంక ఈ హ్యాండ్స్ గురించి అయితే శంకర్ నన్ను ఆట పట్టిస్తున్నాడు అనమాట. ఏంటి ఆ హ్యాండ్స్ అలా బెలూన్ లాగా ఉన్నాయి అని అన్నాడు. ఇవి నిజంగా బెలూన్ హ్యాండ్స్ లాంటివే అనేసి చెప్తున్నాను అనమాట. ప్రెసెంట్ ఇవే ట్రెండ్, అందుకనే ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఆల్రెడీ ఫ్రెండ్స్కి స్టిచ్ చేశాను కదా, అందుకే నాకు ఉండాలని చెప్పి చేసుకున్నాను అని చెప్తున్నాను. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ మధ్య ఎందుకో ఇలా 1 పీస్లే ఎక్కువగా నచ్చుతున్నాయి. లెగ్గిన్స్ గట్ట ఏం వేసుకోకర్లేదు, ప్లాజో వేసేసుకుంటే ఏం సరిపోతుంది. మనకు లెగ్గిన్స్ మీద ఎందుకో ఇంట్రెస్ట్ పోతుంది. మొత్తం ప్లాజోస్లోకి దిగిపోయాం. ఇంకా కంఫర్ట్ ఉంటుంది, ప్యాంట్ వేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇంకా మనం పీకో చేసి అటాచ్ చేసాం కదా, అది దూరం నుంచి అంత క్లియర్గా కనిపించట్లేదని దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇంక ఈ యోక్ పాట్ డిజైన్ ఎలా ఉందో నాకు చెప్పండి. నాకెందుకో నచ్చింది ఇది మాత్రం, కానీ ఎక్కడో చిన్న తేడా అయితే వచ్చింది. దీన్ని నెక్స్ట్ టైం మాత్రం సరి చేయాలి. ఎందుకులేండి మళ్ళీ మనం ఇలా డిజైన్ చేస్తామో లేదో తెలీదు. ఇంక ఈ హ్యాండ్స్ కూడా ఇలా ఉంచుతానో లేదో తెలియదు అనమాట. ఈ ప్రిల్స్ అనేవి నుంచోవట్లేదు అసలు. నుంచుంటే మాత్రం బాగుంటాయి. ఎందుకో ఈ మెటీరియల్ అంతా బాగాలేదు అని అనిపించింది. అనవసరంగా దీనికి హ్యాండ్స్ పెట్టాను. ఫ్యూచర్లో అయితే మార్చేస్తాను అనుకుంటున్నాను నేనైతే. సూట్ అయ్యో లేదో కామెంట్ చేయండి. ఇంకా మన వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఫ్రాక్ నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.